హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. అయితే కాంగ్రెస్ నేటి నుంచి 3 రోజుల పాటు ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నది. గతంలో దాదాపు 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, ఆ తర్వాత తదనంతరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి చేరుకున్నది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీకి పంపించి ఢిల్లీకి బయలుదేరారు. నిన్ననే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలు, విప్పులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. దాంతోపాటుగా 119 నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గానికి 50 మంది లెక్కన దాదాపుగా కూడా పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఈ రోజు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతా ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలలో ఎంపీలతో చర్చ పెట్టేందుకు బీసీ రిజర్వేషన్లపై అమలు చేయాలి, దీనిపైన ఆమోదం తెలపాలని చెప్పేసి అసెంబ్లీలో చర్చకు పార్లమెంట్లో చర్చకు దారితీసేటువంటి ప్రయత్నాలు చేయబోతా ఉన్నారు. ఈ రోజు పార్లమెంట్ వేదికల్లో ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి రేపు జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర పూర్తి స్థాయిలో ధర్నా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ పార్టీ వ్యవహారం సరిగ్గా లేదు, బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదు అని చెప్పేసి బీజేపీ పార్టీ పైన కొంత ఫోర్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేయబోతా ఉంది. ఇక తర్వాత ఎల్లుండి అంటే 7న రాష్ట్రపతిని కలవబోతా ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒకవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపుగా కూడా 200 మంది రాష్ట్రపతికి వినతి పత్రం అందజేయబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనంతరం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అటు రాష్ట్ర అసెంబ్లీలోను అదేవిధంగా క్యాబినెట్లోను రెండిట్లో ఆమోదం పొందినటువంటి ఈ బిల్లుకు సంబంధించి తక్షణమే కేంద్ర ప్రభుత్వంతోనే ఆమోదం తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన బీసీ రిజర్వేషన్ బిల్లు వస్తే భారం పడకుండా కేంద్రం సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, కేంద్రం ఈ రిజర్వేషన్ కు ఖచ్చితంగా కూడా ఆమోదం తెలపాలి అని చెప్పేసి అటు ఫోర్స్ తీసుకొచ్చే విధంగా ఈ 3 రోజుల దినచర్యను కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇప్పటికే చాలా వరకు ఢిల్లీకి చేరుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక దాంతో పాటుగా బీజేపీ వర్షన్ కూడా మనం ఇందులో చూసుకుంటే బీజేపీ ఏమంటా ఉన్నది, ఏదైతే మీరు అన్నటువంటి 42% రిజర్వేషన్లకు సంబంధించి మేము ఆమోదం పెంపేందుకు ఖచ్చితంగా ఆమోదం ఇస్తాం, కానీ ఈ రిజర్వేషన్లో ముస్లింలకు మీరు కేటాయించినటువంటి 10 నుంచి 12% తొలగించినట్లయితే ఖచ్చితంగా బీసీలకు మేము కూడా సమన్యాయం చేస్తామని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఏం చేసినా ముస్లింలకు సంబంధించినటువంటి ఆ 10 నుంచి 12% రిజర్వేషన్ తీసేసే పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కనిపించట్లేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి 2 పరిణామాల నేపథ్యంలోనే ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగా ఈ యొక్క చర్చ కనబడే విధంగా కాంగ్రెస్ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఏ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతా ఉంది, దాని తర్వాత ఏమైనా కార్యక్రమాన్ని కావచ్చు, ఏదైనా తక్షణ నిర్ణయం ఇటు బీజేపీ పార్టీ ఏమైనా తీసుకునేటువంటి అవకాశాలను అనేది వేచి చూడాల్సిన పరిస్థితులు కనబడుతుంది.